తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, అంటే లలితా సహస్రనామం అనేది చాలా పరమ పవిత్రమైంది, అమ్మవారిని ఆరాధన కోసం అనేది వింటున్నాం కదా. సో మరి ఫస్ట్ టైం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఏ రోజున ప్రారంభిస్తే మంచిది? ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు అంటే పర్వదినాలలో అమ్మవారి ఆరాధన చాలా మంచిది అంటారు కదా గురువుగారు. సో అలాంటి పర్వదినాలు కానీ లేదంటే మంచి తిథుల్లో కానీ అంటే ఏ రోజుల్లో చదివితే మంచిది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? ఒకటమ్మా, లలితాసహస్రనామాలు రోజు చదువుకునేవి, ఈ రోజే అని కాదు. కాకపోతే దీనికి పర్టికులర్గా దేవీ భాగవతంలో చెప్పింది మాత్రం అష్టమి, నవమి, చతుర్దశి ఈ రోజుల్లో ఎక్కువ అమ్మవారి స్వయంగా చెప్పింది. ఈ రోజుల్లో కనుక నన్ను ఆరాధించినట్లయితే అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని. ఇంకొంతకాలం తర్వాత దానికి అమావాస్య, పౌర్ణమి కూడా యాడ్ చేసి 5 రోజులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చేసేవి రోజు నిత్యము చేసుకోవచ్చు లలిత సహస్రనామాలు. ఇక్కడ ఒకటే ఏంటంటే లలిత ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము తెలుసుకోవాలి. ముఖ్యంగా అర్థం తెలుసుకుంటే ఫలితం వేరుగా ఉంటుంది. టోటల్ మొత్తం లలిత సహస్రనామాలని మనము ప్రతి నామానికి ఉన్న అర్థం తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి అంటే ఏంటి, విశ్వం అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఎలా జీవించాలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, అందుకే వాటికి లలిత సహస్ర రహస్యనామాలు, దేనికి రహస్యనామాలను ఉండవు. ఓకే, అందుకని వాటికి ఉండేటువంటి శక్తి అటువంటిదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ ఎవరైనా సరే ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు జరగడం కామన్. ఇంకది పెద్ద విషయమేం కాదు. అంటే అయ్యో భయపడిపోవాల్సిన పనేం లేదు. అమ్మో తప్పులు వస్తున్నాయి కదా, తప్పులు వస్తే ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, అదేమైనా దోషమా అని భయపడకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు చంటి పిల్లవాడు తల్లిని క్లియర్గా పలకాలని రూల్ లేదు, తండ్రిని క్లియర్గా పలకాలని లేదు. పలుకుతున్నారు లేదా వాళ్ళు? చంటి పిల్లాడిని చూసినట్టు అమ్మవారు కూడా మనల్ని చంటి పిల్లల్లాగే చూస్తుంది, గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ మొత్తం చక్కగా నేర్చుకున్న తర్వాత మాత్రం తప్పు లేకుండా నేర్చుకోగలగాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే లలితా సహస్రనామాలని మొత్తం లలితా సహస్రనామాలని ప్రాణాయామంతో కూడా చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి తీసుకున్నాం, మూసేసిన తర్వాత చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, మళ్ళీ ఇక్కడ నుంచి వదిలాం రాగస్వరూప పాషాఢ్య, క్రోధావకారాంకుశోజ్వల, ఇట్లా మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక అని వదులుతున్నాం. మళ్ళీ తీసుకునేటప్పుడు మళ్ళీ నామం. అలా చేసేవాళ్ళు ఉంటారు. యూట్యూబ్లో రికార్డ్ పెట్టుకొని కూడా చేస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైతే మంత్రంతో మీ యొక్క ప్రాణాయామాన్ని కనుక చేసినట్లయితే, ఇంకొంతమంది ఇలాగే కూర్చొని కూడా ముక్కులోంచి గాలి తీసుకొని నిలుపుతారు, నిలిపి మళ్ళీ వదులుతూ ఉంటారు. అది గురువుల దగ్గర వాళ్ళ యొక్క సమక్షంలో నేర్చుకొని చేయాలి, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క నామాలన్నీ తెలుసుకున్నాక మీకు ఏమర్థమవుతుందంటే అమ్మవారు లేనటువంటి చోటు లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ప్రతి వస్తువుకి వెనక దాగున్నటువంటి శక్తి అమ్మవారు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఈ లైట్ వెలుగుతున్న ఈ కాంతి రావడానికి ఉండే వెనక ఎనర్జీ అమ్మవారు అని అర్థమవుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు మాటకి మాట ఎలా వస్తుంది, వైఖరిని లలిత సహస్రనామాల్లో ఉంది, మాట ఎలా వస్తుందని అది మీకు అర్థమవుతూ ఉంటుంది. అలా ఏంటంటే ఈ విశ్వం మొత్తం ఎలా నడుస్తుంది అనే విషయం మీకు ఒక క్లారిటీ వస్తుందమ్మా. వచ్చినప్పుడు మీ దృష్టికోణం మారిపోతుంది మీకు అర్థం తెలియడం వల్ల. తెలియకపోవడం వల్ల ఉండే తేడా ఏమిటంటే, ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక వస్తువు పనిచేస్తుంది అనుకోండి, ఆ వస్తువు మొత్తం మీరు అది ఎట్లా వర్క్ చేస్తుంది అని తెలిసిందనుకోండి, దాన్ని చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. అది ఎట్లా వర్క్ చేస్తుందో తెలియనప్పుడు దాన్ని ఏదో వాడుతున్నారు, దాని దృష్టికోణం వేరే ఉంటుంది. అలాగే లలితా సహస్రనామాలు ఒకటి భయం లేకుండా చదవాలి, భక్తిగా చదవాలి, భయంతో సంబంధం లేదు అక్కడ. రెండవది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా అష్టమి, నవమి, చతుర్దశి చక్కటి ఫలితాలు ఇస్తుంది, అమావాస్య, పౌర్ణమి కూడా. అలా కాకుండా నిత్యం కూడా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఉపాసన చేసేటప్పుడు మాత్రం అష్టమి నుంచి అమావాస్య వరకు చేస్తారు. ఉపాసన సంబంధంగా ఏదైనా అమ్మవారికి తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు.
సమయంలో ఆ సమయంలో ఏ పూజ చేస్తున్నాము అమ్మవారి పూజల్లో ఇప్పుడు మనకి మార్గశిర లక్ష వారాలు ఉన్నాయి, శ్రావణ శుక్రవారాలు ఉంటాయి, ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది, లలిత సహస్రనామాలు ప్లే చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే నేను ఏదో ఓపెనింగ్ చేస్తున్నారు ఉదాహరణకి, అక్కడ సడన్గా అప్పటికప్పుడు ఒకరోజు ఇట్లాగే నాకు కాల్ వచ్చింది, ఏమండి సార్ మేము ఈ ఓపెనింగ్కి పురోహితుని పిలిచాము, ఆయనకి ఏదో పాపం వేరే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది, ఇంకోరు మాకు దొరకట్లేదు, ఏం చేయాలి, కానీ ఇది ముహూర్తం అనుకున్నాం, లలితా సహస్రనామాలు ప్లే చేసుకునే లేదా మీరు నోట్తో చదువుతూ స్టార్ట్ చేయండి అన్న. ఎందుకు అమ్మవారి యొక్క నామములు అక్కడ ప్లే అవుతున్నాయంటేనే అమ్మవారి యొక్క పరివార దేవతలు అక్కడికి వచ్చేసారు. అంతకంటే శుభమే ఉంటుంది చెప్పండి. అలానే ప్రతిసారి పురోహితుని పిలవకుండా చేయండి అని నేను చెప్పట్లే, అత్యవసర పరిస్థితుల్లో చేసుకోండి, అది ఏమీ తప్పులేదు. అలా కాకుండా ఒక నామం తీసుకున్నాం, ఇప్పుడు ఒక రక్షణ శక్తి కావాలి, శ్రీమాత్రే నమః, లేదా ఒక జాబ్ కావాలి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఆ నామాన్ని పలికేటప్పుడు ఎంతో అంటే దాన్ని మనసుతో పలకడం ప్రారంభించండి. ఓం అని మనసు పెట్టి చేయడానికి మనసు పెట్టకుండా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మీరు మనసు పెట్టి చేసినటువంటిది అది ఏ కర్మైనా ఏ మంత్రమైనా కానీ దానికి పాపం అంటదు. భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా చేశాము, మనసు పెట్టి చేశాము, మనస వాచ కర్మన అంటాను చూసారా, అలా చేసిన దానికి పాపం అంటదు. భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా చేసినట్లయితే ఏ పనైనా కానీ, ఇప్పుడు మీరు నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక జాబ్ అనో బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు, ఆ పని చేసేటప్పుడు ఇది అమ్మవారికి సమర్పిస్తున్నానని చేయండి, చాలా బ్రహ్మాండంగా సాగుతుంది చేస్తున్న పని. ఇప్పుడు మనం ఎందుకు జపం చేసుకున్నా కూడా ఈశ్వరార్పణం అంటాం, అంతే కదా. మీరు ఒక లలిత సహస్రనామాలు చదివారు, ప్రారంభించేటప్పుడు సిద్ధించాలి అని వదులుతారు, అయిపోయిన తర్వాత కూడా అమ్మవారి కోసమే పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పని, లేదా లలిత అమ్మవారి ప్రీత్యర్థం అని చెప్పని మళ్ళీ అక్షింతలు వేసుకుని నీళ్ళు తీసుకుని వదులుతాం. అంటే ఏమిటి, ఆవిడ ప్రీతి కోసం చేస్తున్నా అని ఆవిడికే ఎప్పుడైతే దాన్ని దారబోసారో మళ్ళీ ఆవిడ ద్వారా మీకు వస్తుంది, అట్లా అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అంటుంటారు నాకు, ఏమండి మేము ఇంట్లో టైం సరిపోవట్లేదు, బస్సులోనో కారులోనో వెళ్తున్నా, కూర్చొని వినొచ్చా? తప్పకుండా వినొచ్చు, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఆసనంలో కూర్చొని దీపారాధన చేసి పంచోపచారం చేసి ఇంట్లో కూర్చొని చేయడం వేరు, దానికంటే ఒక సిద్ధిస్తుంది. జనరల్గా మీరు ఏ కారులోనో బస్సులోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో వెళ్తూ వినడం వేరు. అక్కడ మీరు చెప్పులు తీసేసి చక్కగా కూర్చొని వినొచ్చు, అది స్మరించేటువంటి ఫలితం వస్తుంది. స్మరణ ఫలితం వేరు, ఒక నిత్యం జపం చేసేటువంటి విధానంలో మీ ఇంట్లో పూజ గదిలో కూర్చునే ఫలితం వేరు. దీనికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు కొన్ని ఇళ్లలో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఒప్పుకోరు కొంతమంది ఇళ్లలో, భర్త వద్దంటాడే ఇలాంటివన్నీ ఏంటని. మానసికంగా కూడా చేయొచ్చమ్మా దానికి పూజ. మీరు కూర్చొని చక్కగా లలిత సహస్రనామాలు పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక అమ్మవారు ఎదురుగా ఉన్నట్టుగా భావిస్తూ ఒక దీపం వెలిగించినట్టుగా ఒక ధూపం గంధము పుష్పము ఆవిడకి ఇచ్చినట్టు లేదా ఆవిడకి అభిషేకం చేసినట్టు లలిత సహస్రనామాన్ని అలా ధ్యానం చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు చేసిన ఫలితమే వస్తుంది, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది మానసిక పూజకి. అలా అని మీరు స్టార్టింగ్గా మానసిక పూజ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫిజికల్గా పూజ చేయడం నేర్చుకొని మీకు కుదరని సందర్భంలో అలా చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళిపోయాం సడన్గా, అక్కడెక్కడో కుదరలేదు, అక్కడ పూజ గదిలేదు, ఏం లేదు, మానసికంగా చేసుకోవచ్చు ఆ సమయంలో. ఓకే గురుగారు. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఏదైనా ఉంది అంటే లలితాదేవి గురించి ఎక్కువగా వింటున్నాం. వినే స్టోరీ కానీ, చేసే ఆరాధన కానీ, ఏదైనా మంత్రం చెప్పినప్పుడు కానీ అమ్మవారి ప్రాముఖ్యత అది రోజు రోజుకి పెరిగిపోతుంది అనుకోవచ్చు. సో అమ్మవారి మీద ప్రేమ భక్తి కూడా అలాగే పెరుగుతుంది. అమ్మ అనే దానికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది చాలా గురుగారు అది. అండ్ ఆల్సో అమ్మవారితో పాటు లలితా సహస్రనామం యొక్క పవిత్రత కూడా పెరుగుతుంది, అందరూ చదువుతున్నారు ఈ మధ్య కాలంలో చూస్తే కనుక. సో అంత చక్కటి లలితా సహస్రనామం గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం.
శ్రీమాత్రే నమః. గురుగారు కొన్ని పనులు ఇంట్లో చేసేటప్పుడు అంటే తిథులు చూసుకోకుండా మొదలు పెట్టేసిస్తారు. అవునమ్మా. సో చేయాల్సిన పని అనుకున్న పని చేసేసాక చూసుకుంటే అయ్యో ఈరోజు అష్టమి ఉంది లేదా షష్ఠి ఉంది లేదంటే నవమి ఉంది, అయ్యో ఈ రోజుల్లో ఈ పని చేయాల్సింది కాదేమో అని భయపడుతుంటారు మనసులో. సో మానసికంగా కొంత ఆందోళన అయితే మొదలవుతుంది. కానీ నేను చేసింది ఈరోజు కరెక్ట్ అయ్యి ఉండాలి, ఈ నేను అనుకుంటున్నట్టుగా నెగిటివ్గా కాకుండా ఆ రోజు అంతా పాజిటివ్గా మారిపోవాలి, మంచి జరగాలి అనే ఒక థాట్ అయితే మళ్ళీ రివైజ్ అవుతుంది కదా గురువుగారు. సో ఆ విధంగా మారాలి అని అంటే ఏం చేస్తే మంచిది అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. మనకి లలిత అమ్మవారి యొక్క నామాల్లో, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. అది ఎన్నో నామం అంటే 391వ నామం. నిత్య షోడశికారూప అనే నామం. ఏమిటి ఆ నిత్య షోడశికారూపాయే నమః అని కూడా అనుకోవచ్చు దాన్ని. ఓం నిత్య షోడశికారూపాయే నమః అని కూడా ధ్యానం చేసుకోవచ్చు దాన్ని. ఏంటంటే షోడశి అంటే 16. ఓకే, ఇక్కడ ఈ 16 ఏవైతే ఉన్నాయో అమ్మవారు ఈ దేవతి ఏది నిత్యాది దేవత రూపంలో అంటే నిత్య దేవతలు అంటారు, తిథి నిత్యాదేవతలు అంటారు. తిథి నిత్యాదేవతల రూపంలో ఉందట అమ్మవారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తిథికి ఒక్కొక్క తిథికి ఒక దేవత ఉంటుందమ్మా. మనకి పాడ్యమి నుంచి తీసుకున్నట్లయితే పౌర్ణమి వరకు ఉండేటువంటి తిథులకి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత ఎవరో కాదు అమ్మవారే అని చెప్తుంది శాస్త్రం. ఓకే, నిత్యాది దేవతల రూపంలో ఉండేటువంటిది అమ్మవారే. నిత్య దేవత ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఈ 391వ నామం నిత్య షోడశికారూప అనేటువంటి నామం ఏదైతే ఉందో అది తిథించా దేవతలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సరే ఈరోజు నాకు బాగుండాలి, మనకు అందుకే పంచాంగము ఎవరైతే రోజు తెలుసుకుంటారో అంటే ఏంటి వాళ్ళ తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే తెలుసుకుంటారో మనకు ఆయువృద్ధి అంటూ ఉంటారు. నక్షత్రం తెలుసుకోవడం ఒక ఫలితము ఇట్లా చెప్పారు శాస్త్రాలు. అయితే ఇక్కడ శుక్లపక్షము కృష్ణపక్షము అని ఉంటాయమ్మా. శుక్లపక్ష తిథులు ఉంటాయి, కృష్ణపక్ష తిథులు ఉంటాయి. అలా ఒక్కొక్క తిథికి ఒక దేవత ఉంటుంది. ఉదాహరణకి పాడ్యమి తీసుకోండి, శుక్లపక్ష పాడ్యమి, కృష్ణపక్ష పాడ్యమి. ఇప్పుడు శుక్లపక్ష పాడ్యమికి కామేశ్వరి అమ్మవారు. ఇప్పుడు ఉదాహరణకి శుక్లపక్ష పాడ్యమి నాడు మీరు ఏదైనా ప్రారంభిస్తున్నారు, ఆ రోజు విజయం కలగాలి, ఆ రోజు తిథి దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహం కలగాలంటే ఓం కామేశ్వరీ దేవి నమః అని చెప్పి కొంచెంసేపు చాంటింగ్ చేయండి. అమ్మవారి అనుగ్రహంతో ఆ రోజు మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదే కృష్ణపక్షం అనుకోండి, చిత్ర అనే దేవత. ఆ చిత్ర ఎవరో కాదు అమ్మవారే, కాకపోతే అవతారాలు వేరు, అమ్మవారే ఆ రూపంలో ఉందని చెప్తుంది అక్కడ. అదేవిధంగా విదయ అనుకోండి, భగమాలిని, ఇది శుక్లపక్షం. కృష్ణపక్షం అయితేనేమో జ్వాలామాలిని. దీనికి ముందు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ నామమైనా ముందుగా ఓము, లాస్ట్లో నమః. ఓం భగమాలిని నమః. ఓకే, అతిథి రోజు ఏ దేవత వస్తుందో ఆ దేవతని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏమంటే ఈరోజు ప్రారంభించేసాము, అష్టమని తెలిసింది, షష్టమని తెలిసింది. ఇప్పుడు ఏ తిథి చెడ్డదని కాదు, అక్కడ ఒక్కొక్క తిథి ఒక్కొక్క దానికి పనికి వస్తుంది. ఇప్పుడు అష్టమి ఉంది, అష్టమి తిథి అమ్మవారి ఆరాధనకి పనికి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అష్టమి తిథికి కృష్ణపక్షమైన శుక్లపక్షమైన త్వరితాదేవే, మిగతా తిథుల్లో మారుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏంటి విదయకు వచ్చేసరికి భగమాలిని జ్వాలామాలిని అనుకున్నాం కదా, మళ్ళీ తదియకు వచ్చేసరికి నిత్యక్లిన్న సర్వమంగళ. సో నిత్యక్లిన్నాయై నమః శుక్లపక్షం అయితే, కృష్ణపక్షం అయితే ఓం సర్వమంగళాయై నమః చేసుకుంటే ఈ తదియనాడు ఎవరైతే ఏదైతే పని ప్రారంభిస్తారో ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. ఓకే, అదేవిధంగా చవితి తిథి చాలా మంది అయ్యో ఇవాళ చవితి అండి చూసుకోకుండా ప్రారంభించేసామంటూ ఉంటారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. చవితి తిథి కనుక మీకు శుక్లపక్షం వస్తే ఓం బేరుండాయై నమః అని చేసుకోండి. కృష్ణపక్షం కనుక వచ్చినట్లయితే ఓం విజయాయై నమః అంటే చవితి తిథి నాడు మీకు ఆగకుండా విజయ అనేటువంటి అమ్మవారు జయాన్ని ఇస్తుంది మీకు మనం చేసిన పనికి. అదేవిధంగా పంచమి తిథి సర్వసాధారణంగా పంచమి మంచిదే అనుకుంటుంటారు, మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అక్కడ మీకు ఏదో మీ గ్రహస్థితిలో లోపం ఏదో ఉండుంటుంది. మీరు ఆ రోజు మీకు నక్షత్రం ఏదో పడందై ఉంటుంది, కానీ తిథినిత్యా దేవతలు ఆ దేవతగానే మీకు అనుగ్రహిస్తే సెట్ అయిపోతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నారు, ఎవరో పెద్ద మనిషిని కలుసుకుందామని, ఆ గేట్ దగ్గర ఉన్న పర్సన్ మీకు పరిచయక్తుడు అనుకోండి, ఏం చేస్తాడు, వెళ్ళిపో అంటాడు, అంతే కదా. అక్కడ ఎంటర్ అయ్యేటువంటి పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఆపే పర్సన్ తెలిసిన పర్సన్ అయితే అతను మీరు కొంచెం 4 మంచి మాటలు మాట్లాడగలిగితే ఆయన పరిచయం ఏర్పడితే లోపలికి వెళ్ళిపోతాడు, అదనమాట. సో పంచమికి ఏం చేసుకోవాలి అంటే వహ్ని వాసిని
మనకి లలితాసహస్రనామాల్లో కూడా నామం వస్తుంది ఇది, ఓం వహ్ని మండల వాసిని అని. సో వహ్ని వాసిని శుక్లపక్షం అయితే, కృష్ణపక్షం అయితే నీలపతాకి, నీలపతాక అనేటువంటిది కూడా అంటారు, నీలపతాకాదేవి. ఓం నీలపతాకాదేవి అయి నమః, లేదా ఓం వహ్ని వాహిని అయి నమః అని చెప్పి అనుకోవచ్చు. అదే షష్ఠి తిథి, చాలామంది షష్ఠికి కూడా కొన్ని, కాకపోతే ఏంటంటే షష్ఠి తిథిని కొంతమంది విద్యకు కూడా వాడతారు, షష్ఠి విద్య అంటారు. అంటే విద్య అభ్యసించడానికి షష్ఠిని కూడా తీసుకుని ఉంటారు కొంతమంది, పంచమి కొంచెం షష్ఠి. షష్ఠి తిథి మంచిగా చెప్తూ ఉంటారు. అయితే ఆ షష్ఠి తిథి రోజు మీరు ఏదైనా సక్సెస్ రావాలి అంటే కనుక ఓం మహావజ్రేశ్వరి అనేటువంటి నామాన్ని మీరు ఉచ్చరించాలి. ఓం మహావజ్రేశ్వరి దేవి అయి నమః. అదేవిధంగా ఓం నిత్యాయ నమః చేసుకోవచ్చు. ఇక సప్తమి తిథికి శివదూతి, శివదూతి శివారాధ్య అనే నామం ఉంటుంది అమ్మవారి నామాల్లో. ఓం శివదూతి అయి నమః సప్తమికి. అదే ఏంటి శుక్లపక్షం అయితే. కృష్ణపక్షం అనుకోండి కులసుందరి అనే నామాన్ని మీరు చేయాలట. అంటే ఇది ఎలాగా, ఎందుకండి దీన్నే ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక ఫోన్ చేస్తున్నాము, ఆ నెంబర్ కొడితేనే వెళ్తుందిగా, అవును, ఇంకో నెంబర్ కొట్టి ఆయనకి ఎందుకు వెళ్ళదు అంటే, వెళ్ళదు, ఆ నెంబర్ డైల్ చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఈ దేవతని స్మరిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ తిథి మీకు కరెక్ట్గా సెట్ అయ్యేలా చేస్తుంది. ఓకే. అయితే గురుగారు ఇది ఎవరికి తెలియదు కదా గురుగారు, మరి ఏ తిథి రోజు ఏ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఈ తిథి రోజు పలానా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అనేసి అది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేబీ ఐడియా వస్తుంది, కానీ మామూలుగా అయితే ఆ తిథుల ప్రకారంగా ఏ ఏ అమ్మవారు ఉంటుంది అనే విషయం సాధారణంగా తెలియదు ఎవరికి కూడా. అవునమ్మా, తెలియదు. తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడకుండా ఆ రోజు అది చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్లో సక్సెస్ పొందుతారు ఈ తిథినిచ్చా దేవతల్ని. అదేవిధంగా అష్టమి తిథి ఉంది. ఇప్పుడు మనం సప్తమి వరకు చెప్పుకున్నాం కదా, శివదూతి కులసుందరి చెప్పుకున్నాం కదా. అష్టమి తిథికి ఇందాక నేను చెప్పినట్టుగా త్వరితాదేవి, అటైనా ఇటైనా, అంటే శుక్లపక్షమైన కృష్ణపక్షమైన త్వరితాదేవి అవుతుంది. అదేవిధంగా నవమికి కులసుందరి శివదూతి. ఇందాక చూడండి, సప్తమికి శుక్లపక్షానికి అయితే శివదూతి వచ్చింది, కృష్ణపక్షానికి కులసుందరి వచ్చింది. ఇక్కడేమో కృష్ణపక్షానికి కులసుందరి వచ్చింది, ఇక్కడేమో శివదూతి వచ్చింది. మీరు దీన్ని కనుక కరెక్ట్గా పరిశీలన చేస్తే ఇది ఇక్కడికి వెళ్తున్నా కొద్దీ ఈ పైకి వెళ్తుంటుంది, ఇది కిందకు వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు దశమి ఉందనుకోండి, దశమికి నిత్య శుక్లపక్షానికి, కృష్ణపక్షానికి మహావజ్రేశ్వరి. మళ్ళీ మీరు పైకి వెళ్తే ఇక్కడ షష్ఠికేమో మహావజ్రేశ్వరి శుక్లపక్షం వచ్చింది, కృష్ణపక్షానికి నిత్య వచ్చింది, మారుతూ ఉంటుంది అన్నమాట ఇది. అంటే మీకు అష్టమి తిథి నుంచి ఆ పైకి వెళ్ళేవి కిందకి వెళ్ళేవి రివర్స్ అవుతూ వస్తుంటాయి. అది అందుకే మధ్యలో త్వరితాదేవి అనేటువంటిది అన్నిటికీ కామన్గా ఉంటుంది అష్టమి తిథికి. అది దశమి తిథికి నిత్య వజ్రేశ్వరి, ఏకాదశికి నీలపతాక మరియు వహ్నివాసిని. ముందునేమో వహ్నివాసిని, తర్వాత నీలపతాక వచ్చింది. ఎక్కడ వచ్చింది మనకి? ఇది పంచమికి వచ్చింది, ఇక్కడేమో దశమికి వచ్చింది, ఏకాదశికి వచ్చింది. సారీ, అక్కడేమో పంచమికి వస్తే ఇక్కడ ఏకాదశికి వచ్చింది. ద్వాదశికి కనుక తీసుకుంటే శుక్లపక్షానికి విజయ, కృష్ణపక్షానికి బేరుండ. అదేవిధంగా త్రయోదశికి సర్వమంగళ, కృష్ణపక్షానికి నిత్యక్లిన్న. చతుర్దశికి వచ్చేసి జ్వాలామాలిని, కృష్ణపక్షానికి వచ్చేసి భగమాలిని. పౌర్ణమికి వచ్చేసి చిత్ర, కామేశ్వరి. అయితే అమావాస్యకి కూడా మనం కామేశ్వరి చేసుకోవచ్చు. షోడశి ఇప్పుడు 15 చెప్పాం, 16వది అమావాస్య కాబట్టి. ఈ నామాలు ఏవైనా కానీ ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నిత్యాయ నమః అష్టమి వచ్చింది, అట్లా చేసుకున్నట్లయితే, ఓం త్వరితాయ నమః అష్టమికి అలా గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ రోజు పని అమ్మవారి, ముఖ్యంగా ఆ తిథి దేవతకి మీరు చెప్పుకున్నట్టు ఆ తిథి దేవత కూడా కొంత మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది అంటే సాధారణంగా ఎవరు అంత పట్టించుకోరు గురువుగారు. ఖచ్చితంగా జ్యోతిష్యుల్ని కలుస్తారు ఏ రోజు మంచిది అనేది, కానీ స్వతహాగా తెలుసుకోవడం అనేది కూడా నిజంగా కొంచెం టాలెంట్ అనుకోవచ్చు. అందరికీ తెలియదు, తిథుల వరకే చూస్తారు, కానీ తిథి దేవత ఆరాధన ఉంటుంది అనేది కూడా నిజంగా నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను. సో నాకు తెలిసి వ్యూవర్స్ కూడా ఇప్పుడే. సో చాలా చక్కటి విశ్లేషణ గురువుగారు. అంటే చాలామంది భయపడుతుంటారు, ఈవెన్ పని మొదలు పెట్టాలన్న ఆలోచిస్తారు, మొదలు పెట్టాక కూడా భయపడే వాళ్ళు ఉంటారు. భయపడడానికి ఏం లేదమ్మా, ఇక్కడ నాలెడ్జ్ తెలుసుకోవడమే. తెలుసుకోవడం నా దృష్టిలో భయము ధైర్యం అనేవి లేవు, జ్ఞానము అజ్ఞానమే ఉన్నాయి. ఎస్ గురుగారు, అంతే. సో చాలా చక్కటి విశ్లేషణని అందించారు తిథి దేవత ఆరాధన గురించి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.